రైట్ ఎన్ ఎస్సే ఆన్ అశోక్ మెహతా కమిటీ. అశోక్ మెహతా కమిటీ ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్‌గా సిఫారసు చేసింది. అంటే పంచాయతీరాజ్ సిస్టమ్ ఏ విధంగా ఉండాలో దానికి సంబంధించిన రికమెండేషన్స్‌ని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి తన యొక్క నివేదికలు అనేక విషయాలు తెలియజేసింది ఈ కమిటీ. సో, దీని గురించి ఖచ్చితంగా మనకు అశోక్ మెహతా కమిటీ గురించి గాని, లేదంటే ఎల్ఎం సింఘ్వి కమిటీ గురించి గాని, లేదంటే బలవంత్ రాయ్ కమిటీ గురించి గాని, ఈ 3 కమిటీలో ఏదో ఒక కమిటీ గురించి అడుగుతాడు. సో, ముఖ్యంగా అశోక్ మెహతా కమిటీ గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా? సో, అశోక్ మెహతా కమిటీ వాస్ వన్ ఆఫ్ ద కమిటీస్ దట్ వర్ లాంచ్డ్ ఇన్ ద లేట్ 1970s టు ఇన్వెస్టిగేట్ ద ఆపరేషన్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద పంచాయతీ సమితి. పంచాయతీ సమితి యొక్క ఆపరేషన్స్‌ని, ఫంక్షన్స్‌ని ఇన్వెస్టిగేట్ చేయడం కొరకు 1970వ దశాబ్దంలో అంటే 1970కి ముందు ఏర్పాటు చేసినటువంటి కమిటీస్‌లో ఒక కమిటీయే అశోక్ మెహతా కమిటీ. సో, ద కమిటీ వాస్ టాస్క్డ్ టు ఫైండ్ ఔట్ వాట్ ద ఇంప్రూవ్‌మెంట్స్ హాడ్ టు బి ఇంట్రొడ్యూస్డ్ ఫర్ ద పంచాయతీ సిస్టమ్స్ టు బి వెల్ ఫంక్షనింగ్ సిస్టమ్. పంచాయతీ సిస్టమ్ అనేది ఒక వెల్ ఫంక్షనింగ్ సిస్టమ్‌గా ఉండడానికి ఏ విధమైనటువంటి ఇంప్రూవ్‌మెంట్స్‌ని ఇంట్రొడ్యూస్ చేయాలి అనే అనేటువంటి విషయాలను తెలియజేయడానికి ఈ యొక్క అశోక్ మెహతా కమిటీ అనేది నియమించడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ ద అశోక్ మెహతా కమిటీ వాస్ టాస్క్డ్ విత్ ఫైండింగ్ ఔట్ ద యాక్టివిటీస్ ఆఫ్ మండల పరిషత్ అండ్ ద జిల్లా పరిషత్. సో, మండల స్థాయిలో ఉన్న మండల పరిషత్తు, జిల్లా స్థాయిలో ఉన్న జిల్లా పరిషత్తులు ఏ విధమైనటువంటి యాక్టివిటీస్‌ని నిర్వహిస్తున్నాయి తెలియజేయడం కొరకే ఈ కమిటీ యొక్క ప్రధాన ఉద్దేశ్యంగా మనం చెప్పుకుంటాం. అయితే ఇట్ వాస్ ఫ్రమ్ ద లేట్ 1970s దట్ ద గవర్నమెంట్ హ్యాడ్ టాస్క్డ్ ద కమిటీ చైర్డ్ బై ద అశోక్ మెహతా టు రీవిజిట్ సెల్ఫ్ గవర్నింగ్ ఇన్‌స్టిట్యూషన్స్. ఈ సెల్ఫ్ గవర్నింగ్ ఇన్‌స్టిట్యూషన్స్ మండల స్థాయిలో మండల పరిషత్, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్, విలేజ్ లెవెల్‌లో గ్రామ పంచాయతీలు వీటి యొక్క ఆ పనితీరుని, ఆ యొక్క గవర్నమెంట్స్ యొక్క పనితీరుని రీవిజిట్ చేయడానికి అశోక్ మెహతా కమిటీని ఏర్పాటు చేశారు. సో, దే వర్ టాస్క్డ్ విత్ ద ఫైండింగ్ ఔట్ వేస్ టు ఇంప్లిమెంట్ ద గాంధీయన్ విజన్. వీళ్ళు గాంధీయన్ విజన్‌కు అనుగుణంగా అంటే మహాత్మా గాంధీ గారి యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా వాటి యొక్క వే ఆఫ్ ఇంప్లిమెంటేషన్ గురించి అనేక విషయాలు తెలియజేశారు. అవేంటో ఒకసారి చూద్దాం. అశోక్ మెహతా కమిటీ గురించి కొంచెం వివరంగా తెలుసుకొని మండల పరిషత్తు, జిల్లా పరిషత్తుల గురించి తెలుసుకుందాం. ద గాంధీయన్ విజన్ వాస్ దట్ దేర్ వుడ్ బి విలేజ్ ఇన్స్టిట్యూషన్స్ దట్ వర్ సెల్ఫ్ గవర్నింగ్ బాడీస్ బేస్డ్ ఆన్ ఏ డెమోక్రటిక్ మోడల్. గాంధీ విజన్‌లో మనం చూసుకున్నట్లయితే సెల్ఫ్ గవర్నింగ్ బాడీస్ అనేవి డెమోక్రటిక్ మోడల్‌కు అనుగుణంగా ఉండాలి. ప్రజాస్వామ్య వ్యవస్థకు అనుగుణంగా, ప్రజాస్వామ్య పద్ధతులకు అనుగుణంగా ఈ సెల్ఫ్ గవర్నింగ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అంటే గ్రామ స్థాయిలో లోకల్ బాడీస్‌గా చెప్పబడేవి డెమోక్రటిక్ మోడల్‌కు అనుగుణంగా ఉండాలి అని చెప్పేది గాంధీ విజన్. సో, దీస్ ఇన్‌స్టిట్యూషన్స్ వుడ్ బి లైక్ విలేజ్ రిపబ్లిక్స్ అండ్ ద గవర్నమెంట్ had wanted the committee to find out how best to bring that about. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ హ్యాడ్ వాంటెడ్ టు కమిటీ గవర్నమెంట్ కమిటీ నుంచి ఏం కోరుకుందంటే టు ఫైండ్ అవుట్ హౌ బెస్ట్ టు బ్రింగ్ దట్ అబౌట్. ఈ గ్రామ పంచాయతీల గురించి ఏ విధమైనటువంటి బెస్ట్ ఇవ్వాలి, గ్రామ పంచాయతీలు ఏ విధంగా ఉండాలి, సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఏ విధమైనటువంటి విధి విధానాలు ఈ లోకల్ పంచాయతీస్కి అంటే ఈ సెల్ఫ్ గవర్నమెంట్ బాడీస్కి కల్పించాలి అనే విషయం మీద ఈ కమిటీని వేయడం అనేది ప్రధాన ఉద్దేశం. త్రూ ద 1960s ఆఫ్టర్ ద రికమెండేషన్ మేడ్ బై బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ద ప్రాసెస్ వాజ్ రిడీల్డ్ విత్ ద ప్రాబ్లమ్స్ అండ్ ఛాలెంజెస్. బల్వంత్ రాయ్ కమిటీ అనేది 1960వ దశాబ్దంలో వేశారు. ఈ 1916లో వేసినటువంటి బల్వంత్ రాయ్ కమిటీ యొక్క ప్రాసెస్ అనేది రిడీల్డ్ విత్ ద ప్రాబ్లమ్స్ అండ్ ఛాలెంజెస్ అనేక రకాల ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్‌తో కూడుకొని ఉంది. సో, ద కమిటీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డ్రాయింగ్ అటెన్షన్ టు ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ రాదర్ దెన్ లుకింగ్ ఎట్ ద ప్రాసెస్ యాజ్ ఎ ఫెయిల్యూర్. సో, ఈ కమిటీ ఏం చెప్పిందంటే ద కమిటీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డ్రాయింగ్ అటెన్షన్ టు ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ యొక్క పాజిటివ్ సైడ్‌కి మాత్రమే రెస్పాన్సిబుల్‌గా ఉంది. రాదర్ దాన్ లుకింగ్ ఎట్ ద ప్రాసెస్ యాజ్ ఎ ఫెయిల్యూర్. ఆ తర్వాత వచ్చే ఫెయిల్యూర్‌కి ఈ కమిటీ
ప్రధానంగా బాధ్యత వహించలేదు. అయితే ఎనిదర్ కీ థింగ్ దట్ ద కమిటీ వాస్ సక్సెస్ఫుల్ ఇన్ బ్రింగింగ్ ఔట్ వాస్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ హ్యాడ్ హెల్ప్డ్ బ్రిడ్జ్ ద డిస్టెన్స్ బిట్వీన్ కామన్ పీపుల్ అండ్ ద అడ్మినిస్ట్రేటివ్ ఎలైట్స్. ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ ఎలైట్స్ ఉన్నారో వాళ్ళకి కామన్ పీపుల్‌కి మధ్య ఈ కమిటీ, ఈ గ్రామ పంచాయతీ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక వారధిగా పనిచేస్తుంది అని చెప్పింది. ఏ కమిటీ? అశోక్ మెహతా కమిటీ. ద అశోక్ మెహతా కమిటీ వాస్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రింగింగ్ మెనీ ఇన్నోవేటివ్ అప్రోచెస్ టు ద పొలిటికైజేషన్ అండ్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ అట్ ద విలేజ్ లెవెల్. గ్రామ స్థాయిలో ఈ ఇన్స్టిట్యూషన్స్ అనేవి పొలిటిసైజేషన్ జరగడం కొరకు అశోక్ మెహతా కమిటీ అనేది ప్రధాన పాత్ర పోషించింది. సో, ఈ అశోక్ మెహతా కమిటీ 2 టైర్ సిస్టమ్‌ని ప్రతిపాదించింది. ఏ సిస్టమ్‌ని? 2 టైర్ సిస్టమ్‌ని ప్రతిపాదించింది. ఓకేనా? సో, ఏంటి ఆ 2 టైర్ సిస్టమ్ ఒకసారి చూద్దాం. ఫ్రమ్ త్రూ ఇన్వెస్టిగేషన్స్ దట్ వర్ క్యారీడ్ ఔట్ బై ద అశోక్ మెహతా కమిటీ, ఇట్ వాస్ రికమెండెడ్ దట్ ద ఎగ్జిస్టింగ్ పంచాయతీ సిస్టమ్ నీడెడ్ టు చేంజ్ దట్ ఇన్‌స్టెడ్ బికమ్ 2 టైర్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద మండల పరిషత్ అండ్ ద జిల్లా పరిషత్. చూడండి, అశోక్ మెహతా కమిటీ గ్రామ స్థాయిలో విలేజ్ లెవెల్‌లో ఉన్నటువంటి 2 వ్యవస్థలు ఉండాలి. మండల స్థాయిలో మండల పరిషత్ ఉండాలి. జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఉండాలి. ఇవి పంచాయతీ సిస్టమ్‌లో ఇన్‌స్టెడ్ బికమ్ ఆఫ్ 2 టైర్ సిస్టమ్స్ కన్సిస్టింగ్ ఆఫ్ మండల పరిషత్ అండ్ జిల్లా పరిషత్. సో, ఈ పంచాయతీ రాజ్ సిస్టమ్ మండల పరిషత్‌ని, జిల్లా పరిషత్ అనేటువంటి 2 బాడీస్‌ని కలిగి ఉండాలని చెప్పింది. నెక్స్ట్, దిస్ 2 టైర్ సిస్టమ్ వాస్ అన్ ఇన్నోవేటివ్ ఫీచర్ ఆఫ్ ద న్యూ ఇంప్రూవ్‌మెంట్స్ దట్ వర్ ప్రొవైడెడ్ బై ద అశోక్ మెహతా కమిటీ. ఈ మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు ఏర్పడడం అనేది న్యూ ఇంప్రూవ్‌మెంట్‌గా చెప్పుకుంటాం. ఒక కొత్త ఇంప్రూవ్‌మెంట్‌గా చెప్పుకుంటాం. ఆ ఇంప్రూవ్‌మెంట్ అశోక్ మెహతా కమిటీ ద్వారానే వచ్చింది. ద 2 టైర్ సిస్టమ్ వాస్ ద అడ్వైస్ గివెన్ బై ద కమిటీ టు బి ఇన్కార్పొరేటెడ్ ఇంటూ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫార్మింగ్ ద పంచాయతీ రాజ్ ఇన్ డిసెంబర్ 1977. 1977 డిసెంబర్‌లో పంచాయతీ రాజ్ ఫార్మింగ్ అంటే పంచాయతీ రాజ్ వ్యవస్థ యొక్క స్ట్రక్చర్ ఫార్మింగ్ అవడంలో అశోక్ మెహతా కమిటీ యొక్క సజెషన్స్ అనేవి ఉపయోగపడ్డాయి. అండర్ ద 2 టైర్ సిస్టమ్, అయితే ఈ 2 టైర్ సిస్టమ్ గురించి మనం చూసుకున్నట్లయితే ఇట్ వాస్ రికమెండెడ్ దట్ ద జిల్లా పరిషత్ వుడ్ బి ఎస్టాబ్లిష్డ్ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ విత్ ద మండల పరిషత్ బీయింగ్ అండర్ ఇట్ హ్యావింగ్ ఏ టోటల్ పాపులేషన్ బిట్వీన్ ద రేంజ్ ఆఫ్ 15,000 to 20,000. ఒక జిల్లా మొత్తానికి జిల్లా పరిషత్ ఉండాలి. అదేవిధంగా ఒక మండల పరిషత్ అనేది 15,000 నుంచి 20,000 మంది జనాభా కలిగినటువంటి ఒక పెద్ద ప్రాంతాన్ని మండలంగా తీసుకొని దాన్ని ఒక మండల పరిషత్‌ని ఏర్పాటు చేయాలని చెప్పింది అశోక్ మెహతా కమిటీ. సో, ద కమిటీ వాస్ ఫార్మ్డ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద జనతా పార్టీ అండ్ ఇట్ వాస్ రెస్పాన్సిబుల్ ఫర్ క్యారియింగ్ ఔట్ దీస్ ఇంప్లిమెంటేషన్. ఈ కమిటీ అనేది జనతా పార్టీ 1977లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చి, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉండేది 77 వరకు. ఆ 77లో జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కమిటీ ఏసి, ఈ కమిటీ ఈ పంచాయతీ వ్యవస్థకి రెస్పాన్సిబుల్ అంటే బాధ్యత తీసుకోవడం జరిగింది. సో, హౌవెవర్ అయినప్పటికీ ద పార్టీ లాస్ట్ ఇట్స్ ద ఫేవర్ అండ్ దేర్‌ఫోర్ మోస్ట్ ఆఫ్ ఇట్స్ విజన్ వాస్ నెవర్ క్యారీడ్ ఔట్ వాస్ ఇన్విజన్డ్. సో, 1977 నుంచి 1980లో కమిటీ 1980లో ప్రభుత్వం అనేది పడిపోయింది. సో, పడిపోయిన తర్వాత ఈ కమిటీ యొక్క సిఫార్సులు జనతా పార్టీ ఈ కమిటీనేసింది కాబట్టి ఈ కమిటీ సిఫార్సులనేవి అమల్లోకి రాలేదు. అయితే ముఖ్యంగా జిల్లా పరిషత్ గురించి చూసుకున్నట్లయితే అండర్ ద 2 టైర్ సిస్టమ్ ద జిల్లా పరిషత్ వాస్ టు బి ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కంట్రోల్ అండ్ అథారిటీ. సో, పంచాయతీ రాజ్‌లో హైయెస్ట్ లెవెల్ అథారిటీ ఎవరంటే జిల్లా పరిషత్తే. సో, జిల్లా లెవెల్‌లో కంట్రోల్ అయినా, అథారిటీ అయినా ఎవరి చేతిలో ఉంటుందంటే జిల్లా పరిషత్ చేతిలోనే ఉంటుంది. ఇట్ వాస్ ఎట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ వుడ్ హ్యావ్ అండర్ ఇట్ ద మండల్ పరిషత్ ఆర్ ద విలేజెస్. జిల్లా స్థాయిలో ఉండేది జిల్లా పరిషత్. దీని అండర్‌లో మండల స్థాయిలో ఉన్న మండల పరిషత్తు, విలేజ్ స్థాయిలో అంటే అప్పుడు 2 టైర్ వ్యవస్థ కాబట్టి విలేజ్ స్థాయిలో గ్రామ పంచాయతీ లేదు. మండలాల్లో లేదా విలేజ్‌ల్లో ఉన్నటువంటి మండల పరిషత్ అనేది జిల్లా పరిషత్ కంట్రోల్‌లో ఉండేది. ఎక్కడ? అండర్ ద 2 టైర్ సిస్టమ్‌లో. 2 టైర్ సిస్టమ్‌లో ఈ విధానం ఉండేది. సో, ద జిల్లా పరిషత్ వాస్ టు బి, ఈ జిల్లా పరిషత్ ఏం చేసేదంటే ద ప్రైమరీ పాయింట్ ఆఫ్ డీసెంట్రలైజేషన్. సెల్ఫ్ గవర్నమెంట్‌కి సంబంధించి లోకల్ బాడీస్‌లో డీసెంట్రలైజేషన్‌కి కేంద్రంగా ప్రైమరీ పాయింట్‌గా జిల్లా పరిషత్ ఉండేది. అదేవిధంగా ఇట్ వాస్ ద ఎగ్జిక్యూటివ్ బాడీ అట్ ద రీజనల్ లెవెల్ అండ్ వాస్ ద మెయిన్ అథారిటీ ఇన్ ద డిస్ట్రిక్ట్ లెవెల్. రీజనల్ లెవెల్‌లో
ఈ జిల్లా పరిషత్ అనేది ఎగ్జిక్యూటివ్ బాడీగా ఉండేది. అదే విధంగా డిస్ట్రిక్ట్ లెవెల్‌లో మెయిన్ అథారిటీని కలిగి ఉండేది. అంటే ప్రధానమైనటువంటి అధికారం కలిగినటువంటి గవర్నమెంట్‌గా జిల్లా పరిషత్ ఉండేది. జిల్లా లెవెల్‌లో. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇట్ వా ఇట్ వాస్ అట్ మ్యాండేట్ ద పొలిటికల్ పార్టిసిపేషన్ వాస్ ఇంపార్టెంట్ ఆల్ లెవెల్స్. దీన్ని బట్టి జిల్లా పరిషత్‌లో అన్ని స్థాయిల్లో కూడా పొలిటికల్ పార్టిసిపేషన్ అనేది అతి ముఖ్యమైనటువంటిది. సో, దిస్ వాస్ టు బి కాల్డ్ ద నవ్య పంచాయత్. దీన్నే ఈ న్యాయ పంచాయతీ అనే పేరుతో పిలిచేవారు. జిల్లా స్థాయిలో నవ్య కాదు, న్యాయ పంచాయతీ అనే పేరుతో పిలిచేవారు. ఆ తరువాత సెకండ్ లెవెల్‌లో అంటే జిల్లా పరిషత్ తర్వాత అధికారం కలిగింది మండల పరిషత్. 2 టైర్ అన్నాం కదా! ఫస్ట్ వన్ వచ్చేసి జిల్లా పరిషత్. సెకండ్ వన్ వచ్చేసి మండల పరిషత్. ఈ మండల పరిషత్ గురించి మనం చూసినట్లయితే ద మండల్ పరిషత్ వాస్ ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ రూరల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వుడ్ బి అండర్ ద అథారిటీ ఆఫ్ జిల్లా పరిషత్. 2 టైర్ సిస్టమ్‌లో లోయెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏదంటే మండల పరిషత్. ఇది దేని కింద పనిచేసేదంటే జిల్లా పరిషత్ కింద పనిచేసేది. ఓకేనా? నెక్స్ట్ ఎలక్షన్స్ వర్ టు బి హెల్డ్ ఇన్ టెండన్ విత్ ద పొలిటికల్ పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్ ద పీపుల్. అంతమంది ప్రజలు, ఆ మండల స్థాయిలో ఉన్నటువంటి అంతమంది ప్రజలు పార్టిసిపేట్ చేసేటట్లు ఎలక్షన్స్ నిర్వహించబడేవి. వాలంటరీ ఏజెన్సీస్ వర్ ఎంపవర్డ్. కాన్స్టిట్యూషనల్ రికగ్నైజేషన్ వుడ్ బి అకార్డింగ్ టు దీస్ ఇన్స్టిట్యూషన్స్. సో, ఈ రకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో జిల్లా పరిషత్ గాని, మండల పరిషత్ గాని వీటికి కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగపరమైనటువంటి రికగ్నైజేషన్ అనేది ఉండేది. రాజ్యాంగపరమైనటువంటి గుర్తింపు అనేది ఉండేది. చాలా బోరింగ్ కాన్సెప్ట్. సో, 2 టైర్ సిస్టమ్ అశోక్ మెహతా కమిటీ తీసుకొచ్చింది. జిల్లా పరిషత్‌కి సంబంధించి ఒక 4, 5 మాటలు రాయండి. మండల పరిషత్‌కి సంబంధించి ఒక 4, 5 మాటలు రాయండి సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్. సో, ఇదండి మండల పరిషత్‌కి సంబంధించి. జిల్లా పరిషత్‌కి సంబంధించి జిల్లా పరిషత్ ఇంప్లిమెంటేషన్ ఇక్కడ 2, ఇదొకటి 3 పాయింట్లు మాట్లాడాం. అదే విధంగా మండల పరిషత్ అనేది జిల్లా పరిషత్ అండర్‌లో ఉంటుంది. ఇది లోయెస్ట్ లెవెల్ అథారిటీ అని చెప్పుకున్నాం. సో, ఇది 2 టైర్ వ్యవస్థకు సంబంధించి అశోక్ మెహతా కమిటీ సెంట్రల్ గవర్నమెంట్‌కి 1977లో ఇచ్చినటువంటి రిపోర్ట్‌లోని అంశాలు. ఓకేనా? సో, ఒకటికి 2 సార్లు వినండి ఈజీగానే వచ్చేస్తుంది. సో, మీరు వింటేనే ఒకటికి 2 సార్లు వింటేనే ప్రతి పాయింట్ క్లారిటీగా మీకు అర్థమవుతుంది.